టీమిండియాకు క్లిష్ట పరిస్థితుల్లో బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్మెన్ రింకు అకస్మాత్తుగా వరల్డ్ కప్ టోర్నీ నుంచి తిరిగి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రింకు తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న అంటే మంగళవారం పరిస్థితి విషమించడంతో రింకు టోర్నీ నుంచి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే రింకు తండ్రి స్టేజ్ 4 లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబానికి అండగా నిలవాలని భావించిన రింకు జట్టు నుంచి తాత్కాలికంగా దూరమయ్యాడు. టోర్నమెంట్ లో ఇండియన్ టీంలో ఉన్నప్పటికీ జట్టులోకి తిరిగి వస్తాడా లేదా అనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ అంశంపై టీం మేనేజ్మెంట్ పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్ లో మ్యాచ్ ఎండింగ్ లో రింకు మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో మ్యాచ్లను గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో టీంలో చోటు దక్కింది. దీంతో రింకు వెళ్లిపోవడం టీమిండియా కాంబినేషన్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, హర్షదీప్ సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు కనిపించినా రింకు మాత్రం మైదానంలో కనిపించలేదు. ప్రస్తుతం అందరి దృష్టి రింకు కుటుంబ పరిస్థితిపైనే ఉంది. ఈ కష్టకాలంలో క్రికెట్ ప్రపంచం మొత్తం అతనికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై జట్టు నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ వరల్డ్ కప్ లో రింకు బ్యాటింగ్ పరంగా పెద్దగా రాణించలేకపోయాడు. చివరి ఓవర్లలో మాత్రమే రంగంలోకి దింపడంతో 5 ఇన్నింగ్స్లలో 24 పరుగులకే పరిమితమయ్యాడు. అందులో 2 సార్లు నాటౌట్గా నిలిచాడు. ఏడాది టీ20లో 10 మ్యాచ్ల్లో 115 పరుగులు చేసి సగటు 28.75, స్ట్రైక్ రేట్ 132.18 నమోదు చేశాడు. ఇది ఇలా ఉంటే సూపర్ 8 తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం చెందిన టీమిండియా ఇప్పుడు డ్యూఆర్డై స్థితిలోకి వెళ్లిపోయింది. గురువారం చెన్నైలో జింబాబ్వేతో డ్యూఆర్డై మ్యాచ్ ఆడనుంది. టైటిల్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్లన్నీ గెలవడం టీమిండియాకు చాలా అవసరం. అంతేకాదు సౌత్ ఆఫ్రికా సూపర్ 8లో అజేయంగా నిలవాలని భారత్ ఆశించాల్సి ఉంటుంది.